రైతుల కష్టాలను తీర్చాలని శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ అనే యువ రైతు ఎద్దుల బండిపై అమరావతికి వెళ్లాడు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి రైతుల కష్టాలు వివరించినట్లు తాను తెలిపారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, వ్యవసాయాన్ని పశుపోషణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని కోరానన్నారు. పొంగనూరు జాతి ఎద్దులను అంతరించిపోకుండా కాపాడాలని ఉప ముఖ్యమంత్రికి విన్నవించామని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టి అన్నదాత మనుగడ కష్టమైందని, రైతు ఆత్మహత్యలు తగ్గాలని, ప్రతి రైతు ఆనందంగా ఉండేలా చూడాలని పవన్ కళ్యాణ్కు విన్నవించినట్లు ఆయన తెలిపారు. సత్యసాయి జిల్లా పరిగి మండల శాసనకోట ఎద్దుల బండి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ సార్ వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళి రైతుల యొక్క సమస్యలు వినతి పత్ర రూపంలో ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో రైతులు ఏది కొనాలన్నా ప్రతి ఒక్క వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. కూలీలు కౌలు వంటి కూలీల వరకు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతున్నాయి. కానీ రైతులు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలైపోయి కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యవసాయం వద్దని వదిలేస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ చూసి బాధ అయ్యి అందుకే మన డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేద్దామనే ఉద్దేశంతో మేము ఎద్దుల బండి యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో ప్రతి పల్లెలోన ఏముంది ఎట్లా అని కూడా గమనించి రాసుకొని ఇవన్నీ సార్కి వినతి ఎన్ని రోజులు బయలుదేరి ఇక్కడ బయలుదేరి 20 రోజులు నాకంటే గుర్తులేదు. మొత్తం యాత్ర ఎన్ని రోజులు జరిగింది? పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ సార్ అయితే చేస్తాము అని చెప్పారు. ఖచ్చితంగా చేస్తాము. మళ్ళీ నాకు కూడా ఫోన్ చేసి మీకు కూడా మళ్ళీ సమస్య మేడ్చల్ జిల్లా